రగులుతుంది మొగలి పొద్ద మగల మారి కన్నీయరా నాగస్వరం ఊదేస్తా నాలో నిన్ను కలిపేస్తా ఊసే రత్తనా వినపడుతుందా? వినబడుతుందిరా వెధవా, వినబడుతుంది. నా మొగుడికి తెలిసిందో నిన్ను మట్టిలో కలిపేస్తాడు. కలిపిస్తున్న పర్వాలేదు రక్తాలు నువ్వు అను చాలు. చెప్పు దిగిపోద్దురా ఎదవా. పర్లేదు మళ్ళీ కుట్టిస్తాను. వెధవ ఉదయాన్న ఈ వెధవ కంట్లో పడ్డాను ఏంటి? త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. గీత అసే గీత చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి చారకే మేరే హాయ్. ఏరా పోరంబోకు ఉదయాన్నే ఇలా తగలబడ్డావు పనికి మాలిన వెధవా. ఏంటమ్మా గీత డార్లింగ్ వెళ్ళిపోకే గీత డార్లింగ్. ఓహో సీత రెడ్డి జల సీత ఇలాగ వస్తుంది. రెండు జల్ల సీత వచ్చినది కేక తోడి కోసం మాధవా. హే సీత. ఒరే ముదరిష్టపోడా, మర్యాద మర్యాద మర్యాదగా మాట్లాడు, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు సీత చెప్పవే. ఏదేమోనా నీ పేరు పలుకుతుంటేనే నా ఒళ్ళంతా పులకరిస్తుంది సీత. పులకరిస్తుంది పులకరిస్తుంది, దాన్ని పులిసిపోనివ్వక సరేనా మాధవ బావా. ఎంత ప్రయత్నించినా సీత గీత రక్తాలు పడలేదే. ఇలా అయితే ఎలా? నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, గర్ల్ ఫ్రెండ్ అంటే మ్యాన్స్ కి బూస్ట్ కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్ట్ కదా. ఏంటో ఈ జీవితం రసం లేని సాంబార్ అయిపోయింది. నా జీవితంలోకి ఒక అందమైన సౌందర్య లాంటి అమ్మాయి, సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, వన్య చిన్నెల వయ్యారి నీ జంట కోరి ఎన్ని జన్మలు ఎత్తాలి ఈ బ్రహ్మచారి ఒడి చేరుసారి. అయ్యగారండి, అయ్యగారు ఏమండోయ్, నాకు 10 రూపాయలు ఉంటే ఇవ్వండి, ఏదైనా తింటాను. ఆడుకునేదానవా? ఇంకా నా కళ్ళకు దివి నుండి దిగి వచ్చిన దేవకనిలా కనిపించిందే. అయ్యగారు అయ్యగారండి, ఇందాక నుంచి పిలుస్తున్నానండి, ఒక 10 రూపాయలు ఉంటే దారం చేయండి బాబు. ఇదిగో తీసుకో తీసుకో పో ఇక్కడి నుంచి. పచ్చ కామెర్ల వాడికి ఊరంతా పచ్చగా కనిపించినట్టు ఆడుకునేది కూడా రంభ ఓర్వశిలాగా కనిపిస్తున్నారు. ఏంటో ఈ మాధవరాకి అందాల ముద్దుగుమ్మ ఎప్పుడు దొరుకుతుందో. సరిసరిలే ఇంటికి వెళ్ళి ఏదో తినేసి వెళ్ళి పడుకుందాం. అమ్మా అమ్మా ఎక్కడే? ఏమిట్రా మాధవా? త్వరగా రామా, నాకు సర్దికూడు పెట్టి తినేసి అలా తోటలోకి వెళ్ళి వస్తాను. సర్లేరా మాధవా. ఏంటి ఈ వెధవకి సడన్ గా తోట మీద ధ్యాస పుట్టింది? సరిసర్లే వెళ్ళి అలాగైనా ఒళ్ళొంగుతుంది. ఏంటి ఇయాల నేను వచ్చినానా? ఏంటి ఉరుములు మెరుపులు వస్తున్నాయి? ఉరుములు మెరుపులైనా వర్షం కూడా వచ్చేలా ఉందా? అబ్బే మబ్బులు పెద్దగా లేవులే. సర్లే ఇప్పుడు ఏమైంది? ముందు పని చూడరా మాధవా. అయ్యో ఉరుములు మెరుపులు ఎక్కువైపోతున్నాయి, వర్షం వచ్చేలాగుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే మంచిది. మానవా, ఓ మానవా, మానవా. ఓహో బుల్లమ్మ,
తోటలోకి వచ్చేసావేంటి? ఈ తోట మాదే. అయినా వర్షం వచ్చేలాగా ఉంది. ముందు ఇంటికి వెళ్ళిపో. అస్సలే దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. నేను వెళ్ళిపోతున్నా. మానవ, ఓ మానవ, ఆగుము. మానవ, ఆగుము. ఓహో బుల్లమా, నా పేరు మానవ కాదు, మాధవ నా పేరు. అటులనే మాధవ, ముందు నన్ను మీ ఇంటికి తోలుకుపోము. ఓహో ఇదిగో బుల్లమ్మ, ఈ పేరేంటి? పేరు అనగా పేరు పేరు ఇప్పుడు నా పేరు మాధవ. అలాగే నీ పేరు? ఓ, పేరు అనగా నామధేయమా? ఇంద్రజ. మీ నాన్నగారి పేరేంటి? అదే అదే తండ్రి గారు. ఓ, మా తండ్రి గారి నామధేయమా? ఇంద్రుడు. ఇంద్రజుడు మా తండ్రి గారు. ఓహో డౌట్ లేదు, ఇదేదో పిచ్చిదిలాగా ఉంది. డ్రామా కంపెనీ నుండి తప్పిపోయి కానీ వచ్చేసిందా ఏంటి? మానవ, మానవ, నన్ను మీ ఇంటికి తోలుకుపోమ్ము. తోలుకుపోమ్ము. ఇదిగో బుల్లమ్మ. ఇంద్రజ. ఓహో అదే అదే చూడు ఇంద్రజ, నిన్ను మా ఇంటికి తోలుకుపోతే, అదే తీసుకుపోతే మా అమ్మ నాకు నీకు కర్ర పెళ్లి చేస్తుంది. పెళ్లి అనగా అదే అదే వివాహం తల్లి, వివాహం. ఓ, పరిణయమా? మా తండ్రి గారు ఒప్పుకోరు సుమా. చూడు బుల్లమ్మ, అదే ఇంద్రజ, నువ్వు మాధవ అంటున్నావు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను వదిలేవే తల్లి, నేను వెళ్ళిపోతున్నాను. మాధవ, మాధవ, ఆగుము. ఆగుము మాధవ, ఆగు. నన్ను వదిలిపోమాకు మాధవ. వలదు మాధవ, వలదు. అమ్మయ్యా, దాన్ని పేడా వదిలించుకున్నాను. అమ్మా అమ్మా, అన్నం పెట్టవే, నిద్ర వస్తుంది, పడుకుంటాను. సరే మాధవా. అమ్మా అమ్మా, ఏమంటా వెదవా ఉదయాన్నే కావు కేకలు? అది కాదే అమ్మా, నీకు ఏదైనా కనిపిస్తున్నాయా అక్కడ? ఎక్కడ్రా? అదిగో అక్కడ. కనిపిస్తుందిగా, లక్షణంగా అందమైన అమ్మాయి. నీ ఫ్రెండ్ అంట కదా, రాత్రి నువ్వు పడుకున్న తర్వాత వచ్చింది. అప్పుడు నిన్ను నిద్ర లేపుదాం అనుకున్నాను. ఎందుకు నిద్ర చెడగొట్టడం, ఉదయం మాట్లాడుకుందామని ఉంచేశాను. సరిలే, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తెస్తాను. మాధవ, మాధవ, ఓ మాధవ. ఆగు, అక్కడ ఆగు. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. ఒరే వెదవా, ప్రేమించుకున్నప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకురా వెదవా? ఆగు, ఊరు వెళ్ళిన మీ నాన్నగారిని రాని, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. వెళ్ళా? వద్దే అమ్మా, వద్దే. ఇది ఏ డ్రామా కంపెనీ నుంచో పారిపోయి వచ్చింది పిచ్చిదే తల్లి. వద్దే తల్లి, మేము అసలు ప్రేమించుకోలేదే అమ్మా. ఊరుకోర వెదవా, లక్షణంగా అందంగా కొందనపు బొమ్మలాగా ఉంటే పిచ్చిదంటున్నావు. సర్లే ఉండి వస్తున్నాను. మాధవ, నిన్ను వలచాను, ప్రేమించాను. నువ్వే కావాలి. మనం ఇరువురం వివాహం చేసుకుందాం, సరేనా? వద్దే అమ్మ, నాకు పెళ్లి గిల్లి వద్దే అమ్మ, నన్ను వదిలేయండి బాబోయ్, నాయనోయ్. అమ్మా నన్ను వదిలేయే, ఇది పిచ్చిదే బాబు, పిచ్చిదే. అసలు ఇదేమన్నా నాకు తెలియదే, వదిలే అమ్మా. ఇలా మాధవ ఇంద్రజను పెళ్లి చేసుకోను అంటూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.